వన్డే వరల్డ్ కప్ హీట్ మొదలైపోతోంది. వచ్చే సంవత్సరమే మెగా ఈవెంట్ జరగబోతోంది. ఈ టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయి. ఇదే సమయంలో వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా లేదా అనే చర్చ కూడా జోరందుకుంది. ఇద్దరిని ఆడించడమే టీమిండియాకే మంచిదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సెలెక్టర్ల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అభిమానులైతే ఇద్దరి ఆటను సౌత్ ఆఫ్రికా గడ్డపై చూడాలనుకుంటున్నారు. ఇదే అంశంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా స్పందించాడు. వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఆట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. హిట్ మ్యాన్తో పాటు మరో ఇద్దరి ఆట మీద ఆసక్తిగా ఉన్నానన్నాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత ప్లేయర్ అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా సూపర్ ప్లేయర్ అన్నాడు. బిగ్ టోర్నీ ప్లేయర్ అని ప్రశంసించాడు. హిట్ మ్యాన్ స్ట్రోక్ ప్లే బాగుంటుందన్నాడు. రోహిత్ స్ట్రోక్ ప్లేలో అన్ని రకాల షాట్లు కనిపిస్తాయన్నాడు. అయితే హషీమ్ ఆమ్లా చెప్పిన వారిలో ట్రావిస్ హెడ్, డెవాల్డ్ బ్రెవిస్ ఖచ్చితంగా బరిలో దిగుతారు. ఆస్ట్రేలియా జట్లో ట్రావిస్ హెడ్ కీలక ఆటగాడు. గత వన్డే ప్రపంచ కప్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లోనూ చెలరేగిపోయాడు. సూపర్ ఇన్నింగ్స్తో ఆసీస్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. డెవాల్డ్ బ్రెవిస్ కూడా సౌత్ ఆఫ్రికా జట్టుకు కీలకమైన ప్లేయర్. ట్రావిస్ హెడ్, డెవాల్డ్ బ్రెవిస్ గాయపడితే తప్ప వన్డే వరల్డ్ కప్లో ఖచ్చితంగా బరిలో దిగే ప్లేయర్లే. కానీ రోహిత్ శర్మ విషయమే అభిమానులకు ఇంకా అర్థం కావడం లేదు. హిట్ మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. కోహ్లీ కూడా ఆడాలనుకుంటున్నారు. ఒకరు అటాక్ చేస్తే మరొకరు యాంకర్ రోల్ ప్లే చేసేందుకు అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో రోహిత్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. కెప్టెన్గా, బ్యాటర్గా జట్టును ముందుండి హిట్ మ్యాన్ నడిపించాడు. బౌలర్ ఎవరైనా ఆరంభం నుంచే అటాక్ చేశాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. విరాట్ కోహ్లీ కూడా నిలకడగా రాణించాడు. పార్ట్నర్షిప్స్ నమోదు చేస్తూ చివరి వరకు క్రీజ్లో ఉండేందుకు ప్రయత్నించాడు. ఈసారి సవాలు విసిరే సౌత్ ఆఫ్రికా పిచ్లపైన రోకో బరిలో దిగితేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మాజీలు కూడా అదే మాట చెబుతున్నారు. కానీ సెలెక్టర్లు, టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.